ఇక ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రికల్లో ప్రధాన వార్తలను చూద్దాం. ఏపీలో వార్తలేంటి? ఏపీ దినపత్రికల్లో ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై శనివారం అమరావతిలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది. కోరినట్లే ఇచ్చేద్దాం, బీమాతో సంబంధం లేకుండా రైతుకు పెట్టుబడి రాయితీ చెల్లింపు, హెక్టార్కు 15,000, గరిష్టంగా 2 హెక్టార్లకంటూ ఈ వార్తను ప్రచురించింది. అలాగే ఈరోజు పాకిస్తాన్లో టీవీలు పగిలిపోబోతున్నాయి. ఈ వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. మహాసమరం, భారత్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేడే అంటూ మరో వార్తను ప్రచురించింది. అలాగే మార్పు చేయాల్సిందే అంటూ కృష్ణా జలాలను 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఎలా పంచుకోవాలనే విషయాలను తేల్చేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ త్వరలో ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ వార్తను ప్రచురించింది. ఇక కేరళలో నేను కొత్తగా ప్రారంభించిన కోచి మెట్రో రైల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ గవర్నర్లు ప్రయాణం చేశారు. ఈ వార్తను ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్రికెట్ పాకిస్తాన్ భారత్ మధ్య ఊపేస్తోంది. క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది. ఈరోజు పాకిస్తాన్లో మరోసారి టీవీలు పగిలిపోబోతున్నాయి. ఈ వార్తనే భారత్ పాక్ నడుమ హై వోల్టేజ్ ఫైనల్ నేడే అంటూ ప్రధానంగా వార్తను ప్రచురించింది. మరో వార్త డబుల్ ధమాకా, భీమా వచ్చినా పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు అదనపు లబ్ధి అంటూ మరో వార్తను ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక మీరు బుల్డోజర్లతో కూలుస్తున్నారు, ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అయినా నేతల తీరుతో నష్టం అంటూ మరో వార్తను ప్రచురించింది. నిన్న ముఖ్యమంత్రి రాయలసీమ నేతలతో చర్చలు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి, అలాగే భూమా కుటుంబానికి నంద్యాల సీటు, బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి అంటూ ఈ వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రికలో పేదల ఇళ్లకు కేటాయించిన భూముల్లో గీత దాటి ఆక్రమణలంటూ సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. విశాఖలో అత్యంత ఖరీదైన 7.61 ఎకరాల భూమి కబ్జాదారుల పరమంటూ. అలాగే మరో వార్త, అనామకులే నిందితులు, విశాఖ భూ కుంభకోణంలో మరో మాయ, ముఖం తెలియని 29 మందిపై కేసులంటూ వార్తను ప్రచురించింది. ఇక విశాఖ భూ స్కామ్పై 22న వైసీపీ ధర్నా చేయబోతోంది. ఈ వార్తను ప్రచురించింది. అలాగే సండే వార్ అంటూ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ గురించి సాక్షి దినపత్రిక వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఒకటే దేశం ఒకటే పన్ను అంటూ జీఎస్టీ గురించి మరో వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికలో ఏ వార్తలు కనిపిస్తున్నాయి? రైట్. నమస్తే తెలంగాణలో హోంలో 18,000, రెవెన్యూలో 2,506 కొత్త ఉద్యోగాల భర్తీ, మొత్తం 29,000 కొలువులు సిద్ధం, నిరుద్యోగులకు శుభవార్త. 137 పోస్టులకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది అనేది ఒక ప్రధాన వార్తను చూడొచ్చు. మరోవైపు 4 ఆర్డినెన్స్లు, పీడీ, వ్యాట్, ఆర్ఓఆర్ చట్టాల సవరణకు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిషేధానికి గాను ఈ 4 ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నాం. జాగీరు, మక్తా, ఇనాం భూముల ఆర్ఓఆర్లు రద్దు, భూ నిర్వాసితులకు చేపల పెంపకంపై హక్కులు, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఈ వార్తగా ఉంది. 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ నిర్ణయాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ వార్తను మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. మరోవైపు చౌకగా వైద్య పరికరాలు, సుల్తాన్పూర్ వైద్యోపకరణాల పార్క్ ప్రారంభం, 250 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి, అవసరమైతే మరో 200 ఎకరాలు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. హెట్రో అధినేత పార్థసారథి రెడ్డి చెప్పిన ఒక వార్త కూడా చూడొచ్చు. మరోవైపు దాయాదుల సంగ్రామం, ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్నారు 3 PM ఎప్పుడవుతుంది, మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ పోరు నేడే అనే ఒక వార్త కూడా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక నవ తెలంగాణ విషయానికి వస్తే నకిలీపై ఉక్కుపాదం, 4 ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం, పీడీ యాక్ట్, ఆర్ఓఆర్ యాక్టుకు సవరణలు, 371D సవరణకు రాష్ట్రపతిని కోరిన మంత్రిమండలి, పోలీసు శాఖలో 26,290 నియామకాలు అనేది ఒక వార్తను మనం నవ తెలంగాణలో ప్రముఖంగా ప్రచురించిన వార్త. ఇక వార్త విషయానికి వస్తే 30,000, ఇక్కడ కూడా 30,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటి ఒక వార్తను మనం చూడొచ్చు. వాటిలో పోలీసు ఉద్యోగాలు 26,290, తెలంగాణలో ఆన్లైన్ పేకాట నిషేధం, జోనల్ వ్యవస్థ రద్దు, సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణ అధికారుల తొలగింపు, దేవాలయాల అర్చకుల వేతనాలు ఇకపై బ్యాంకుల్లో జమ అవుతాయి, 4 ఆర్డినెన్స్లను కూడా కేబినెట్ సమావేశం ఆమోదించింది అనేటువంటి ఒక వార్త చూడొచ్చు. మరోవైపు నువ్వా నేనా, నేడే దాయాదుల మధ్య భీకర పోరు, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడబోతోంది భారత్ పాక్ అనే ఒక వార్త చూడొచ్చు. మరోవైపు 50 లక్షలు ఇస్తే అద్దె గర్భం, అందులో తల్లులకు ఇచ్చేది 2 నుండి 3 లక్షలే. హైదరాబాద్లో సరోగసీ స్కామ్ గుట్టురట్టు, బంజారాహిల్స్లోని సాయి కిరణ్ ఆసుపత్రిలో గోల్మాల్ భాగోతం అనేటువంటి ఒక వార్తను కూడా మనం చూడొచ్చు.